ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గుంటూరులో ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వరుస క్రమంలో ముందుకు సాగుతూ పోలింగ్ కేంద్రాల్లోకి వెళుతున్నారు. ఇక వేసవి దృష్ట్యా ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మనం ఇప్పుడు గుంటూరులో ఉన్నాం. గుంటూరులో పూర్తిగా ప్రశాంతంగా జరుగుతున్నాయి. 8 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఓటర్లు బారులుగా తేలుతూ ఉన్నారు. వారి ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో మొత్తం 3,47,116 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,06,456 మంది ఉన్నారు. మహిళలు 1,40,615 మంది ఉన్నారు. వీళ్ళంతా ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 483 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పూర్తిగా 25 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓటర్లంతా పూర్తిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారీ స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఎందుకంటే పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు వారం నుంచి పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారీ స్థాయిలో తరలి వస్తున్నారు. దీంతో పాటుగా ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి అంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి సంబంధించి పిఓస్ 483 ఉండేట్లు, అలానే ఏపీఓస్ 483. ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి ఒక్కొక్క పిఓ అలానే ఏపీఓ తో పాటు ఓపీఓస్ 966 మంది ఇద్దరు ఉండేట్లు కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే రియాక్ట్ కావడానికి రిజర్వ్గా ఒక 20% మందిని అంటే మొత్తం 387 మందిని ఏర్పాటు చేశారు. మొత్తం ఎన్నికల నిర్వహణకు 2,319 మంది అధికారులను ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఇప్పటికే సమస్యాత్మకమైన ప్రాంతాలను కూడా గుర్తించారు. 140 సమస్యాత్మకమైన స్టేషన్లు గుర్తించారు. పూర్తిగా అక్కడ కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా అయితే ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నాయి. పూర్తిగా 23 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.